హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగు. ఆ రోజు మేము పెంచలకోనకు వెళ్ళాము, అప్పుడు తీసిన వ్లాగ్ ఇది. పెంచలకోనలో మేము నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అది చాలా ఫేమస్ టెంపుల్, నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ఎవరైనా ఆ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పేసి మేము మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయిపోయాము. టైము 8 అయినా కూడా ఎండ అనేది ఫుల్గా ఉండింది. మాకు నెల్లూరు నుంచి పెంచలకోనకి 2 అవర్స్ జర్నీ కార్లో. సో మేము 10 కల్లా పెంచలకోనకి రీచ్ అయిపోయాము. మేము పెంచలకోనకి ఎందుకు వెళ్తున్నామంటే మా చిన్నబాబుకి గుండు చేయించడానికి. ఫస్ట్ వచ్చేసి పుట్టెంటుకలు మేము తిరుమలలో ఇచ్చాము, సెకండ్ టైము ఇక్కడ ఇద్దామని చెప్పేసి వచ్చాము. సాటర్డే రోజు ఫుల్ క్రౌడ్ ఉంటుంది, సో అందుకని చెప్పేసి మేము సండే వచ్చాము. సండే అయితే కొంచెం జనాలు తక్కువగా ఉంటారు, దర్శనం కూడా త్వరగా అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ వెళ్ళంగానే గుండు చేయించడానికి కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళాము. 2 పిల్లలకి గుండు చేయించాము. మా పెద్ద బాబు అయితే సైలెంట్గా గుండు చేసుకున్నాడు. వాడికి చేయిస్తూ ఉంటే వీడు గమ్ముగా వాడి సాయి చూస్తున్నాడు. నెక్స్ట్ వాడికి చేయిస్తా అని వాడికి తెలీదు. చిన్నోడిని మా వారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని గుండు చేయిస్తున్నారు. పెద్దగా అయితే ఏం గల్వా చేయలేదు, కొంచెం సైలెంట్గానే చేయించుకున్నాడు. ఫుల్గా గల్వా చేస్తాడేమో అనుకున్నాము, కాకపోతే సైలెంట్గానే చేసుకున్నాడు. రైనీ సీజన్లో కొండ మీద వ్యూ బాగుంటుంది, వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. టైము 10:30, కాకపోతే చాలా ఎండగా ఉండింది. 10:30కే అంత ఎండ వచ్చేసింది. చేయించడం అయిపోయాక కార్లో రూమ్ దగ్గరికి వెళ్ళాము. రూమ్ కూడా గుడికి దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ ఒక 5 మినిట్స్ టెంపుల్ నుంచి. ఈ రూమ్ కూడా మేము పిల్లలకి స్నానాలు చేయించడం కోసమే తీసుకున్నాము. పిల్లలకి స్నానాలు చేయించడం కోసమే కదని చెప్పేసి ఒక సింగిల్ రూమ్ తీసుకున్నాము, ఏసీది. రూమ్ చిన్నదైనా చాలా బాగుంది, ఎవరైనా స్టే చేయాలనుకుంటే స్టే చేయవచ్చు. మేమైతే ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. ఇక్కడ మా బాబు వాడి వెంట్రుకలు ఎట్టిపోయాయని చెప్పి ఎత్తుక్కుంటున్నాడు. చాలాసేపు లాక్కొని చూసుకున్నాడు. మేము రెడీ అవుతా ఉంటే వాళ్ళిద్దరు ఆడుకుంటా ఉన్నారు. రెడీ అయిపోయి 11:15 కల్లా దర్శనంకి వెళ్ళాము. జెంట్స్కి అయితే పంచ కంపల్సరీ, గర్భగుడి దర్శనంకి స్పెషల్ దర్శనంకి పంచ కట్టుకుంటేనే అలో చేస్తారు. ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ. మేము తీసుకున్న రూము టెంపుల్ చాలా నీట్గా ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఏమీ చూడలేదు. దేవుని దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. ఫస్ట్ నరసింహస్వామిని దర్శనం చేసుకొని నెక్స్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ 2 కల్లా ఇంటికి రీచ్ అయిపోయాము. అలా మా పెంచలకోన ట్రిప్ అనేది కంప్లీట్ అయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.